అందరూ కట్టుకుని వచ్చి కూర్చున్నారమ్మా. చెప్పు తల్లి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టాలమ్మా? చెప్పమ్మా. అదేంట్రా ముహూర్తం ఎప్పుడు అమ్మాయిని అడుగుతావు? ఏం లేదు బాబు, అమ్మాయి పెళ్లి అమ్మాయి ఇట్ట ప్రకారమే జరిపిద్దాం. సరే, అబ్బాయి నీకు నచ్చాడుగా? చేసా అబ్బాయి ఏంటి బాబు, అబ్బాయి కంటే అబ్బాయి చేసే ఉద్యోగం నాకు చాలా నచ్చింది బాబు. ఏరా కృష్ణయ్య, ఏదైనా ఉద్యోగంలో చేరావా? అదేంటి బాబు అలాగంటారు? ఆరి మోహన్ చూస్తూ ఉంటే తెలియడం లేదా బాబు? ప్రస్తుతం కలెక్టర్గిరి ఎలా పెడుతున్నారు. రేపు ఎలక్షన్ లో నిలబడ్డారనుకోండి, ఆరికి ఉన్న పేరుకి మంత్రి అవుతారండి. బంగళా, కారు, బొచ్చు కుక్క. మావా, నువ్వేం ఎగతాళి చేయక్కర్లేదు. నేను తలుచుకుంటే అవన్నీ సంపాదించగలను. బతుకి నా ఇంటికి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాన్ని అడిగే గుండెలు ఉన్నారా నీకు? ఎవరో మీరు పెద్ద మనుషులా? ఒక గొడ్ల దొంగ నా ఇంటికి తీసుకొచ్చి నా కూతుర్ని కట్టబెట్టుకుని అడుగుతారా? నువ్వు ఏమన్నా భరిస్తాను కానీ గొడ్డ దొంగ అంటే మాత్రం ఊరికలేదు. గొడ్ల దొంగ కాకపోతే మరేంట్రా? ఊళ్ళో అట్టగాడిలా తిరిగి గేదెల్ని ఆవుల్ని తీసుకెళ్ళి అమ్ముకునేవాడికి నా కూతుర్నే కాదురా, ఏ తలక మార్చేవాడు తన కూతుర్నేవాడు. తప్పుకోవే. ఉద్యోగం సద్యోగం లేక, పైసా ఆస్తి లేక, వారం పోకులా తిరిగి నీకు పెళ్లి కావాలరా? నీ పెళ్ళానికి ఒక చీర కొని పెట్టగలవా? ఒక నగ కొని పెట్టగలవా? కనీసం కడుపు నిండా ఒక పూట తిండి పెట్టగలవరా? నిన్ను నరసింహం, నువ్వు నన్ను మాటలు అన్నందుకు నీ కాళ్ళు చేతులు ఇరిచేసేవాణ్ణి. కానీ రేపు నీ కూతురుతో నాకు పెళ్ళయ్యాక ఈ కాళ్ళకే నేను మొక్కాలి. ఆ చేతులతోనే నువ్వు నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. అందుకే వదిలేస్తున్నాను. ఏమన్నావు? పెళ్ళానికి తిండి పెట్టలేని వాడిని అన్నావు కదూ. చూస్తుండు నేనెంత ప్రయోజకుడినో నిరూపిస్తాను. నువ్వు నీతో పాటు ఊరు గర్వపడే మనిషిగా తిరిగి వస్తాను. అప్పుడే పవిత్రను పెళ్లి చేసుకుంటాను. వస్తాను. స్వామి, నేను అనుకున్నది సాధించాలని నన్ను ఆశీర్వదించు. ఎందుకు పవిత్ర ఏడుస్తున్నావు? నేను వెళుతున్నది పట్టణానికేగా. ఒక ఏడాదిలోగా మనం సుఖంగా సంతోషంగా బ్రతకడానికి కావలసినంత డబ్బు సంపాదించుకొస్తాను. 10 మందిలోనూ ప్రయోజకుడిని అనిపించుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు లేకుండా నేను ఇక్కడ ఉండలేను. నన్ను తీసుకెళ్ళిపో. పవిత్ర, నాకు నిన్ను తీసుకెళ్లాలనే ఉంది. కానీ మనం అలా వెళ్ళిపోతే అందరూ నిన్ను నేను లేవతీసుకుపోయాను అనుకుంటారు. అందుకే నలుగురిలోనూ తాళి కట్టి భారీగానే తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళి నన్ను మర్చిపోవుగా. నీతో కలిసి బ్రతకాలనుకున్నవాణ్ణి నిన్నెలా మర్చిపోతాను చెప్పు? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనెంత డబ్బు సంపాదించినా, ఎంత గొప్పవాణ్ణైనా సరే, నాకు కావాల్సింది నువ్వే. మరి నువ్వు? ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. నాకు పెళ్ళంటూ జరిగితే ఈ గుళ్ళోని దేవుడి సాక్షిగా నీతోనే జరుగుతుంది. అలా జరగన్నాడు నేను ఈ లోకాన్ని వదిలేస్తాను.
ఏమిటి అంత అలా దిగాలుగా కూర్చున్నారు? అక్క, నాన్న గేదెని మళ్ళీ అమ్మేశాడే. గేదెని అమ్మేశాడా? నాన్న, మళ్ళీ గేదెని అమ్మేశావా? ఇంక దాని విషయం నువ్వు బాధపడకమ్మా. గేదెని నేనే అమ్మేశానమ్మా. అమ్మా, మనుషులం మనకే తినడానికి తాగడానికి ఏటి నాకపోతే గేదెకి ఏమిటి మేపుతామమ్మా? మనం దానికి ఏటి ఎట్టలేదనుకో, అది కొన్నాళ్ళకి అలా నీరసించిపోయి చచ్చిపోద్ది. జంతువులు చంపిన పాపం కూడా మనకు వస్తుంది. అందుకని నేను బాగా ఆలోచించి ఆ పిచ్చి ముండని 2 సార్లు కూడా అమ్మేశానమ్మా. కానీ విశ్వాసం కలిగి జంతువుల్లో గేదె కూడా ఒకటి. ఎందుకంటే అది ఉన్న నాళ్ళు మనకు పాలు ఇచ్చిందా, అది వెళ్ళిపోయి కడుపు నిండా సారా ఇచ్చిందమ్మా. గేదె పాలే కాదు సారా కూడా ఇస్తుంది అన్న గొప్ప సత్యాన్ని నేను ఇప్పుడు నేర్చుకున్నానమ్మా. అమ్మా, సారా ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకుపోతారని గొయ్యి తీసి కప్పెట్టేస్తున్నాను. ఆ సీసాలతో పాటు మమ్మల్ని పాతేయచ్చుగా. కుటుంబం అంతటికి ఆధారంగా ఉన్న గేదెను కాస్త అమ్మేశావు. రేపటి నుంచి ఇంటిల్ల పాతి ఎలా బ్రతికేది? పిల్లల ఆకలి అడిగితే ఏం చేయాలి? ఏం చేయాలో చెప్పు. ఏం చెయ్యాలో ఆలోచించే బదులు ఆ గోపాలం బాబు తెచ్చిన సంబంధం చేసుకోవచ్చుగా. అప్పుడు నీకు మొగుడు ఉంటాడు, పిల్లలకి అన్నం ఉంటుంది, నాకు మందు ఉంటుంది. నాన్న, కిష్టయ్యకి తప్ప నా మనసులో మరెవరికి చోట్లేదు. అతను వచ్చే వరకు కష్టపడి పనిచేసైనా సరే నా చెల్లిని తమ్ముళ్ళని నేను పోషించుకోగలను. పిచ్చి పిల్ల. బాగా ఏడు. ఆన్నే నువ్వు నమ్ముకుంటూ కూర్చుంటే ఆఖరికి నీకు ఏడిపే మిగిలేది. పట్టణంలో సెట్లకి రూపాయలకి వస్తాయి, వెళ్ళి దులుపు రావచ్చని గెంతుకుంటూ ఇటు పట్నం వెళ్ళాడు. నేను సంపాదించాను. ఓ రోజైనా ఉత్తరం రాశాడా? రాయలేదు. ఎందుకు రాయలేదు? కార్డు ముక్కొనడానికి 10 పైసలు కూడా ఇటు సంపాదించలేకపోయాడు అనమాట. పట్టణంలో సంచులతో రూపాయలు దొరికితే నేను కూడా పట్నం వెళ్ళేవాడిని, సంచులతో రూపాయలు తీసుకొచ్చేవాడిని. అక్కడ అడుక్కోడాలు జేబులు కొట్టాలు చేయడం ఇట్టం లేక ఉన్న ఊళ్ళోనే మందు కొట్టడం చేస్తున్నాను. నువ్వు ఇట్టాగే నమ్ముకుంటూ కూర్చుంటే ఏదో రోజు గేదె నమ్మినట్టుగానే ఇంటిని కూడా అమ్మేస్తాను. అప్పుడు మనం అంతా ఈదిని పడి సిప్ పట్టుకుని ముట్టెత్తుకు బతుకుతాం అంతే. కన్నీళ్లతో ఎన్నాళ్ళిలా ఏది ఆ వెన్నెల వెలుగేది నా కన్నులా. రాకమానని నీకై బతికేనే కాలమెంత జాలి లేనిది గుండెలో జ్వాల రేపి నవ్వుకున్నది. కాలమెంత జాలి లేనిది గుండె
తాళాలతో